జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. మా తుళ్ళూరు అండి. నా పేరు నన్నపనేని పద్మావతి. మేము రాజధాని కోసం అని చెప్పి 1/2 ఎకరం భూమి ఇచ్చామండి. కాకపోతే అప్పుడు బాబు గారు వచ్చినప్పుడు రాజధాని కోసం అని చెప్పి భూమి కోసమని ఈమెన్ రైతులందరినీ మమ్మల్ని అడిగారండి. భూమి ఇయటానికి మాకు అసలు ఇష్టం లేదు. ఎందుకంటే తరతరాలకు వచ్చే భూమి, తల్లిలాంటి భూమిని మేము ఇచ్చేసి మేమేం చేయాలి? కాదమ్మా, మన రాష్ట్రానికి రాజధాని లేదు, మనం హైదరాబాద్ నుంచి విడిపోయాము, మనకు రాజధాని ఎంతో అవసరము. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు బస్సులో ఉండి పరిపాలన చేశారండి. ఈ చూసావా, మనకు రాజధాని లేదు కదా, లేకపోమించే కదా అని అందరం ఒకరికొకరు కొన్ని రైతులందరూ మాట్లాడుకుని సరే ఇద్దామంటే ఇద్దామన్నాండి. అది అందరూ మాట్లాడుకుని భూములు ఇచ్చేటప్పటికే 1.5 టైం అయిపోయిందండి. ఈలోపు వైసీపీ వాళ్ళు కోర్టులకు వేశారండి. అంత భూమి తీసుకుంటున్నారు, ఇంత భూమి తీసుకుంటున్నారు, తీసుకోవటానికి లేదని. ఈ భూమి సేకరణ అయిపోయి రాజధాని కట్టడానికి మొదలు పెట్టేటప్పటికి 2.5 టైం అయిపోయిందండి. ఆ 2 సంవత్సరాలన్నరలో ఈ కొంచెం రోడ్లు వేసుకుంటా ఈ బిల్డింగ్లు, క్వార్టర్స్ ఇవన్నీ మొదలు పెట్టారండి. అప్పటికి టైం అయిపోయింది. వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఓట్లు అడుక్కోవటానికి వచ్చి, అమ్మా నేనున్నాను, మీకెక్కడికి రాజధాని బాదు, ఒకవేళ బాబు గారు రాకపోతే రాజధాని తీసేస్తానని అనుకుంటారేమో, చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఇల్లు లేదు, నేను ఇక్కడే ఉండవల్లిలో ఇల్లు కట్టుకున్నా అని చెప్పాడండి. బాబు గారు ఇచ్చేదానికంటే ప్యాకేజీ మీకు ఎక్కువ ఇస్తానని చెప్పారండి. ఆయన గెలిచిన తర్వాత 4 నెలలకే 3 రాజధానులను ప్రకటించాడండి. సౌత్ ఆఫ్రికా లాంటి దేశం చూస్తే దానికి 3 క్యాపిటల్స్ ఉన్నాయి. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి 3 క్యాపిటల్ వస్తాయేమో. ఆయన 3 రాజధానులను ఎప్పుడైతే ప్రకటన చేశాడో మేము ఆ రోజే రోడ్లు ఎక్కామండి. ఆ రోజే రోడ్లు ఎక్కి అసలు ఆ రోజు చెప్పిన మాట ఏంటి సార్, మీరు ఇదేందని మేము అడగటానికి ఆయన దగ్గరికి వెళ్తే మాకు అసలు పర్మిషన్ ఇవ్వలేదండి. ఇలా జరుగుతుంటే మేము శిబిరాలు వేసుకొని రోడ్ల మీద టెంట్లు వేసుకొని కూర్చుంటే కనీసం రోడ్ల మీద కూడా కూర్చొని లేదండి పోలీసులు. ప్రైవేట్ దాతల తోటి ప్రైవేట్ స్థలం తీసుకుని మేము ప్రైవేట్ స్థలంలో పాకాలు వేసుకొని మేము ధర్నాలు మొదలు పెట్టాం. ధర్నాలు మొదలుపెట్టి ఇలా కాదు మనం మొక్కులు చెల్లించుకుందాం, అమ్మవారికి చెప్పుకుందాం అని చెప్పి దుర్గ గుడికి వెళ్తాంటే అస్సలండి మేము ఏమి చేసామో మాకైతే తెలీదు. ఆ దానికి కూడా కనీసం గుడికి కూడా పోవటానికి ఆంక్షలండి. మేం కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా తిండి తిని 4 సంవత్సరాలు అవుతుందండి. మా బాధ మేమెవరు చెప్పుకోవాలి? మేము దొరకకుడికి వెళ్తుంటే చుట్టు పట్టుకొని మమ్మల్ని కింద పడేసి ఈడ్చి లంచామండలారా మీరు ఎంత తీసుకొని వచ్చారు? 500 తీసుకుంటారు. తీసుకొని వచ్చారని అడిగానండి. మేము పేడాడిస్టులు కాదండి, భూమి తల్లి బిడ్డలు. రాష్ట్రానికి భూములు ఇచ్చాకనండి మేము పేడాడిస్తున్నాగా 500 రూపాయలు తీసుకొని మేము రాలేదండి. 4 సంవత్సరాలు మేము ధర్నాలు చేసినా కూడా మేము శాంతియుతంగా మేము ధర్నాలు చేసాం. మేము జైలు బరో కార్యక్రమానికి మేము వెళ్తే జుట్టు పట్టుకొని ఈడ్చి నడు రోడ్ల మీద పడేసి బ్లేడ్లతో చేతులు పెట్టి బ్లేడ్లతో కోసారండి. గాయాలు ఇప్పటికే ఉన్నాయండి నాకు, చేతులు బ్లేడ్లతో కోసిన గాయాలు. ఆ దరిద్రుడికి ఏమంట గెలిపించుకున్నామో ఆడు గెలిపించుకున్న తర్వాత మేము కడుపు నిండా తిండి తిని కంటి నిండా నిద్రపోయిన పాపం లేదండి. మేము 5 సంవత్సరాలు కూడా నరకము. మా బిడ్డలకి అసలు మేము ఉంటామా లేమా, మా పిల్లలకి తల్లిదండ్రులు కూడా కరువైపోతారేమో రేపు పరిస్థితి ఏందని అనుకున్నామండి. ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నామండి, మేము మాకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఒక భరోసా, ఒక నమ్మకం అనేది ఏర్పడిందండి. మోడీ గారు రేపు ఇక్కడికి వచ్చినప్పుడు, బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ మీటింగ్ పెట్టినప్పుడు ఆయన మాకు ఏదో ఒకటి, అమ్మ నేనున్నాను, రాజధానికి నిధులు వస్తాయి, రాజధాని ఇక్కడే అమరావతి, దీన్ని మార్చడం ఎవరి వల్ల కాదు, నా ఫుల్ సపోర్ట్ ఉంటది అన్న ఒక మాట చెప్తారని మేము ఎదురు చూస్తున్నాం, మేము ఆశిస్తున్నాం అండి. జై అమరావతి అండి. నా పేరు ఆలూరి పావని అండి. పంటలు పండే భూమి అయినా కూడా మన రైతులను అడిగితే ఎందుకు ఇచ్చారంటేనండి, రైతులు మరి రాజధాని లేదు రాష్ట్రానికి, మరి ఒకటి ఏర్పరచుకోవాలి, మనం నడి రోడ్డు మీద ఉన్నాము, మరి మనం ఈకపోతే మరి అది ఎలా బ్రతకాలి, భావితరాల భవిష్యత్తుకి రాజధాని లేకుండా అయిపోయింది. మరి బాబు గారు చూస్తేనే విజనరీ ఉన్న లీడరు, అలాంటి ఆయన అయితేనే కట్టగలడు అనే నమ్మకం మీద రైతులు ఒక్క మాట, ఒక్క పిలుపుతో 29,000 మంది రైతులు ఇవ్వడానికి ముందుకొచ్చారండి. 34,000 ఎకరాలు. ఆయన అభివృద్ధి చూసాం ఆల్రెడీ. హైదరాబాద్లో ఐటీ కానీ ఏది చూసినా కూడా
ఆయన రాళ్ల కుప్పలను కూడా బంగారుమయం చేశాడండి. ఇంక ఈ భూములు తీసుకున్నాక మొట్టమొదటి మోదీ గారు వచ్చారండి శంకుస్థాపన చేయడం. అంగరంగ వైభవంగా పండగలాగా జరిగిందండి. వేల మంది, లక్షల మంది వచ్చారండి ఆ శంకుస్థాపనకి. రైతులందరిని కూడా ఆహ్వానించి పట్టుబట్టలు పెట్టి మరీ మాకు ఆహ్వానించారు. మేమందరం వెళ్ళాము. ఇక ప్రభుత్వం మారింది. 19లో టీడీపీ ప్రభుత్వం పోయి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందండి. ఏం చెప్పారు వచ్చేటప్పుడు, మేము ఇక్కడే ఇల్లు కట్టుకున్నాము, తాడేపల్లిలోనే ఇల్లు కట్టాము, ఒక్క రాజధానికే మేము మొగ్గు చూపుతున్నాము అని చెప్పి మీరు ఎలక్షన్కి వచ్చి ఏ రకంగా చేశారండి? గెలిచాక ఇల్లు కట్టుకున్నా ఉన్నారు. ఇల్లు కట్టి ఏం చేశారండి? వచ్చిన దగ్గర నుంచి రావడమే ప్రజావేదికకు కూల్చడం మొదలుపెట్టారు. మీ మొదలు పెట్టడమే మీకు కూల్చటమే తప్పితే ఏమన్నా పని చేయటం చేస్తావా? సరే ఏం జరిగిద్దా అని చూస్తా ఉంటే వేశారు అసెంబ్లీలో రెండో బాంబు. ఏంటి? 3 రాజధానులు పెడుతున్నాం అన్నారు. మీరు ఎప్పుడైతే అసెంబ్లీ సాక్షిగా 3 రాజధానులు అన్నారో ఆ రోజు నుంచి ఇక మహిళలు, రైతులు, భూములు ఇచ్చిన వాళ్ళు మొత్తం రోడ్ల మీదకి వచ్చారండి. ఎంత చేసినా కూడా ప్రభుత్వం అసలు ఏ మార్పు లేదు. మళ్ళీ మేము కనకదుర్గ గుడికి వెళ్ళి దేవుడే దిక్కుని అమ్మవారికి మొక్కుందాం అని కనకదుర్గ గుడికి బయలుదేరితే తుళ్ళూరు దాటంగానే పెట్రోల్ బంక్ దగ్గర వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోలీసులను పెట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టి రక్తాలు కారుతున్నా కూడా దయతాల్సిందేదండి. ఇక ఆ రోజు నుంచి ఇక నిరసనలు 5 సంవత్సరాలు ఇక రోడ్ల మీద కూర్చోవడం మొదలు పెట్టామండి. మేము పలానా పార్టీకి ఏమని కూడా చెప్పలేదండి. ఏ నాయకుడు అయితే మంచి పని చేస్తారో నాకు మంచి పని చేసే వాళ్ళని ఎన్నుకోండి అని ప్రతి ఒక్కళ్ళు చెప్పామండి. వాళ్ళ భావాలు వాళ్ళు చెప్పారు మాకు వెళ్ళిన చోటల్లా. అందుకనే 11 సీట్లు ఇచ్చి పంపించారు వాళ్ళని. కూటమి ప్రభుత్వానికి గెలిపించారు. గెలిపించిన దగ్గర నుంచి రాష్ట్రం మొత్తం అభివృద్ధి అలాగే పరుగులు పెడుతుంది. ఇక్కడ అమరావతిలో కూడా జంగుల్ క్లియరెన్స్ చేశారు. నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు శాంక్షన్ చేసిందండి. ఇప్పుడు మే 2వ తారీఖు అండి ప్రధాని మోదీ గారు ఇక్కడ అమరావతిలో శంకుస్థాపన చేయడానికి వస్తున్నారండి. మేము ఎంతో ఆనందంగా ఉన్నామండి. మళ్ళీ ఆయన వచ్చి ఈ ప్రాంతంలో ఇలా మొదలు పెట్టడం, ఈ పనులన్నీ మొదలైతే ఇప్పుడు ఎన్నాళ్ళు బూడిద శ్మశానం అని ఏ రకంగా పాడు చేసి పెట్టారు, అలాంటి బూడిద నుంచి కూడా ఈ రోజు బంగారు భవిష్యత్తుకి తీసుకెళ్లబోతున్నారు. కూటమి ప్రభుత్వం ద్వారా ఈ అమరావతి అభివృద్ధి రాష్ట్ర ప్రజలందరికీ అందాలని కూడా మేము కోరుకుంటున్నాం.